హాయ్ స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్ జనరల్ స్టడీ సిలబస్ నన్ను చెప్పమని చాలామంది అడిగారు. సిలబస్ అనేది నాకు నిజంగా ఐడియా కూడా లేదు. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈవెన్ దో రూపాయస్ ఛానల్ చూడండి అని చెప్పినా మళ్ళీ ఇక్కడ కామెంట్లు వస్తున్నాయి. కాబట్టి నా ఛానల్లో కూడా అసలు జనరల్ స్టడీ సిలబస్ మెయిన్ మనకు అఫీషియల్ సిలబస్లో టెక్నికల్ సిలబస్ అయితే సబ్జెక్ట్తో పాటు టాపిక్ లిస్ట్ కూడా ఉంటుంది. బట్ జనరల్ స్టడీస్లో సింగిల్ లైన్ ఉంటుంది అంతే. సో దాని లోపల టాపిక్స్ ఏమున్నాయి అనేది మనకు అసలు చాలా వరకు ఐడియా కూడా ఉండదు. టెక్నికల్ స్టూడెంట్స్కి, కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి, కొత్తగా జనరల్ స్టడీ స్టార్ట్ చేసే స్టూడెంట్స్కి అయితే అసలు ఐడియా ఉండదు. మళ్ళీ అందులో ఏమి ఇంపార్టెంట్ కాదు, దేనికి ఎక్కువ వెయిటేజ్, కట్ ఆఫ్, ఇదంతా చాలామంది స్టూడెంట్స్కి ఐడియా ఉండదు. సో 150 మార్క్స్లో ఇప్పటివరకు మనం చూసిన ప్యాటర్న్లో అయితే 40 మార్క్స్ వచ్చేసి మనకు యాప్టిట్యూడ్ కాదు, పర్టికులర్గా రీజనింగ్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అనుకోవచ్చు. ఆ రీజనింగ్ కూడా 25 మార్క్స్కి, ఇంగ్లీష్ ఒక 15 మార్క్స్కి వస్తుంది మనకి. సో టోటల్ అది 40 పోతే జనరల్ స్టడీస్ పేపర్ 110కి వస్తుంది. ఒకవేళ మినిమం వర్స్ట్ కేసులో చూసుకున్న యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, అదే రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ 30 మార్క్స్కి వస్తే ఇది 120. ఇది మ్యాక్సిమం మార్క్స్ మనకు జనరల్ స్టడీస్. అంటే 110 రావచ్చు, 120 కూడా రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి 120 రావడానికి కూడా. అలాంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ఓకే, సో ఆ 110 to 120 మార్క్స్ పేపర్లో మనకు ఏమేమి కవర్ అవుతున్నాయి అనేది నాకైతే పర్టికులర్గా దీని లోపల ఉన్నవి ఏవి పెద్ద ఐడియా లేదు. సో రూపాయేస్ వీరబాబు సార్ నా స్టూడియోలోనే క్లాస్ చెప్తారు. ఆ వీడియో నేనే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను కాబట్టి డైరెక్ట్ రూపాయేస్ కోర్స్ ఏదైతే ఉందో అదే సిలబస్ అన్నట్టుగా చెప్పేస్తున్నాను నేను ఇంకా. ఓకే, సో దట్ మీకు కూడా ఒకవేళ రూపాయి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇందులో ఏముంటాయి అని కూడా చాలామంది అడుగుతున్నారు. కొంతమంది ఫోన్ చేసి జనరల్ స్టడీ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు. సో ఫోన్లో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సిలబస్ మొత్తం ఇన్ని టాపిక్స్? ఇప్పుడు ఇది చెప్పాలన్నా సిలబస్ చెప్పాలన్నా 15-20 నిమిషాలు పడుతుంది. ఒక్కొక్క స్టూడెంట్తో అంతసేపు ఫోన్ మాట్లాడలేము కదా. అందుకని ఒక పీడిఎఫ్ తయారు చేసుకున్న, మొత్తం ఏమేమి ఉన్నాయి అవన్నీ మొత్తం పీడిఎఫ్ చేసుకున్న వీడియో టాపిక్స్ అన్నీ ఏమున్నాయి అనేది. సో నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను మామూలు ఈ రూపాయి యాప్లో ప్రీవియస్ పేపర్లు అప్లోడ్ చేసేటప్పుడు కూడా జస్ట్ ఒకసారి అట్లా చూసినవి, సార్ వీడియో ఎప్పుడైనా ఎడిట్ చేస్తున్నప్పుడు ఇంపార్టెంట్ అని విన్నవి, అలా నాకు అనిపించినవి ఏమైనా పర్టికులర్ ఇంపార్టెంట్ అనిపిస్తే చెప్తూ ఉంటాను. జస్ట్ మరీ ఉన్నది చదువుకుంటూ పోలేం కాబట్టి జస్ట్ ఎప్పుడన్నా నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఓకేనా? సో మెయిన్ ఈ వీడియో పర్పస్ వచ్చేసి జనరల్ ఈవెన్ సొంతంగా చదువుకునే స్టూడెంట్స్కి కూడా సబ్జెక్ట్లో ఏం టాపిక్స్ ఉంటాయనేది కూడా ఐడియా ఉండదు. సో జస్ట్ ఈ పీడిఎఫ్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో. మీరు కూడా చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది అసలు జనరల్ స్టడీస్లో ఏ టాపిక్స్ ఉంటాయి, దేనికి వెయిటేజ్ ఉంటుంది అనేది. ఓకే, నేను కూడా కావాలంటే మీకు సబ్జెక్ట్ వైజ్ ప్రీవియస్ పేపర్స్ నుంచి ఒక యావరేజ్ వెయిటేజ్ తీసి మన ఇచ్చేస్తాను సబ్జెక్ట్ వైజ్, జస్ట్ ఫర్ ఎన్ ఐడియా. అదేం ఫాలో అవుతుందని చెప్పలేము. జనరల్ స్టడీస్లో మనకు రిపిటీషన్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఆల్మోస్ట్ 0 ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ నుంచి మనకు టెక్నికల్లో మోడల్ ఈవెన్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ కూడా రిపీట్ అవుతుంది. బట్ జనరల్ స్టడీస్ సిలబస్ హ్యూజ్ కంటెంట్ కాబట్టి రిపిటీషన్కి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మనకు అట్లీస్ట్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ అయినా ఫిక్స్డ్గా ఉంటాయి. అన్ని టైప్ ఆఫ్ మోడల్స్ ఎక్స్పోజ్ అవుతే మనం క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేయడం వల్ల వాటి వల్ల పోతాయి. కానీ అట్లీస్ట్ కొంచెం లిమిటేషన్ అయినా ఉంది టెక్నికల్ సిలబస్కి. బట్ జనరల్కి అలా లేదు కాబట్టి రిపిటీషన్ అనేది చాలా తక్కువ. ఈవెన్ వాళ్ళు ఎక్కడో ఒక పేపర్ నుంచి కాపీ కొట్టినా అది మనం కనిపెట్టడం కూడా చాలా కష్టం. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ ఈజ్ డైనమిక్, ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో అప్డేటెడ్ కంటెంట్, ఈ కంటెంట్ కూడా ఎప్పుడు మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. సో ఏదైనా ఈ పర్టికులర్ చాప్టర్స్లో డైనమిక్ డేటా ఏదైనా ఉన్నా కూడా అది కరెంట్ ఇష్యూస్లో కవర్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో సబ్స్క్రిప్షన్ తీసుకునే స్టూడెంట్స్కి మళ్ళీ ఎక్కడైనా పాత డేటా ఉందేమో అని అనుకుంటారేమో అని ముందే చెప్తున్నాను. సో ఏదైనా ఈ అప్డేట్స్ అనేవి చాలా సబ్జెక్ట్స్లో స్టాటిక్ డేటా ఉంటుంది, డైనమిక్ డేటా ఉంటుంది. సో డైనమిక్ డేటా రిలేటెడ్ ఏది ఉన్నా సరే కరెంట్ ఇష్యూస్లో సార్ కవర్ చేసేస్తారు అనమాట. అది కూడా చాలా వరకు కరెంట్ అఫైర్స్లో పెట్టేస్తూ ఉంటాము, రైట్? సో నేను వీడియో చెప్పేటప్పుడే ఏది యూట్యూబ్లో ఉందని కూడా చెప్తాను, ఎందుకంటే రిలీజ్ చేసేది నేనే కాబట్టి టైటిల్స్ అయితే నాకు దాదాపు గుర్తున్నాయి ఏం రిలీజ్ చేసిన అనేది, రైట్? ఎనీవే సిలబస్లోకి వెళ్దాం. ఇది మామూలుగా సిలబస్లో ఇచ్చిన ఆర్డర్ కాదు, రూపాయేస్లో ఏదైతే ఆర్డర్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ నేను అదే కాపీ చేసుకుని చెప్పేస్తున్నా. ఓకేనా? సో ఫస్ట్ ఇండియన్ జాగ్రఫీ, రైట్? సో ఫస్ట్ సబ్జెక్ట్ ఇండియన్ జాగ్రఫీ, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్, అందరికీ తెలిసిందే. సో ఇందులో ఫిజికల్ లొకేషన్ అంటే ఇండియా లొకేషను, దాని చుట్టూ ఉన్న బార్డర్స్ కావచ్చు, దాని లాటిట్యూడు, లాంగిట్యూడు, వేటి మధ్య ఉంది. సో బేసిక్గా ఒక లొకేషన్ గురించి
ఉంటుంది ఫస్ట్ క్లాస్ అంతా. తర్వాత ఫిజికల్ ఫీచర్స్, సో హిమాలయాస్ కావచ్చు, మన ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్. సో ఓవరాల్ ఒక మన టాప్ వ్యూలో చూస్తే ప్రొఫైల్ ఏదైతే కనపడుతుందో ఆ ప్రొఫైల్ గురించిన డీటెయిల్స్ అన్నీ మనకి ఇందులో ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇండియన్ క్లైమేటిక్ కండిషన్స్, వేరియస్ క్లైమేటిక్ కండిషన్స్, ఇండియన్ రివర్ సిస్టమ్. సో ఈ రివర్ సిస్టంలో ఇండియన్ రివర్స్, లోకల్ రివర్స్ సపరేట్గా ఉందండి. లోకల్ రివర్స్లో ఐ థింక్ కృష్ణా రివర్ ఇక్కడ కవర్ చేశారు. గోదావరి రివర్ మాత్రం సార్ తెలంగాణ జాగ్రఫీలో చెప్పినట్టున్నారు. ఎందుకంటే తీసుకున్న తర్వాత కూడా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ పర్టికులర్గా చెప్తున్నాను నేను ఇది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండ్ రివర్స్, వేరియస్ ప్రాజెక్ట్స్. రివర్ సిస్టమ్కి వచ్చేసరికి ఎక్కువగా లోకల్ రివర్స్లోనే మనకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి కంపారిటివ్ నేషనల్. నెక్స్ట్ టైగర్ రిజర్వ్స్, వెజిటేషన్ ఇన్ ఇండియా, సాయిల్స్, అగ్రికల్చరు, నేషనల్ మిషన్, ఇది సబ్ టాపిక్. ఎనర్జీ రిసోర్సెస్, ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదనుకుంటా, మినరల్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్టేషన్, లార్జెస్ట్ ట్రైబర్, పాపులేషన్ చాలా ఇంపార్టెంట్. అయితే పాపులేషన్ సెన్సెస్ అప్డేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మరి వీడియో చూడకూడదా సార్ అంటే చూడండి. చూస్తే అట్లీస్ట్ మీకు ఏంటంటే డిఫరెంట్ టర్మినాలజీస్ కానీ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అట్లీస్ట్ ఆ నెంబర్ మర్చిపోయినా సరే, ఇప్పుడు సెక్స్ రేషియో కావచ్చు, ఏవైనా వేరియస్ అంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్ అని కావచ్చు, తక్కువ పాపులేషన్ ఉన్న, ఎక్కువ ఎస్టీ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్ ఏది అని కానీ, ఇట్లా వేరియస్ అంటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ మీరు ఎక్స్పోజ్ అవుతారు. వాల్యూస్ మాత్రమే అప్డేట్ అవుతాయి. ఆ వాల్యూస్లో కూడా ఇప్పుడు ఈవెన్ మారిపోతున్న జిల్లా ప్రకారం డేటా కూడా మారచ్చు, రైట్. సో మళ్ళీ పాపులేషన్ సెన్సెస్ ఒకవేళ మన నోటిఫికేషన్ లోపే వచ్చిందనుకోండి, జస్ట్ డేటా మారుతుంది, బట్ అట్లీస్ట్ టర్మినాలజీ అనేది మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసుకుని ఉంటారు కాబట్టి కొత్త వాల్యూస్ బై హార్ట్ చేస్తే సరిపోతుంది. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే క్లాస్ చూడండి, బై హార్ట్ ఇప్పుడే చేయొద్దండి అంటున్నా, అంతే. ఓకే, ఆ వాల్యూస్, డైనమిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ మనకు ఈ బడ్జెట్, ఎకానమీ సర్వే ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా అప్డేట్ అయ్యే వాల్యూస్కి నేనేం చెప్తానంటే ఓవరాల్ టర్మినాలజీస్ అన్నీ గుర్తుపెట్టుకోండి, వాల్యూస్ ఇప్పుడే పట్టొద్దు, వాల్యూస్ మారిపోతూ ఉంటాయి. సో పాత వాల్యూస్ గుర్తుపెట్టుకుని వేస్ట్ అయిపోతుంది. ఆ బడ్జెట్ మనం ప్రిపేర్ అవుతూ ఉంటాము, మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది, అందులో నుంచి క్వశ్చన్లు రావు, వేస్ట్ అయిపోతుంది అంత కష్టం అంతా. బట్ ఆ టర్మినాలజీస్ అనేవి మనకు గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు 1 రూపీ కమింగ్, 1 రూపీ గోయింగ్ అన్నట్టు స్టార్టింగ్ ఆ టర్మినాలజీస్ అనేవి చాలా సింపుల్గా రెగ్యులర్గా ఉన్నవే ఉంటాయి కదండి. వేరియస్ టైప్ ఆఫ్ రెవెన్యూస్ ఏమున్నాయి, ఖర్చులు ఏమున్నాయి, ఇలాంటివన్నీ. సో ఆ టర్మినాలజీస్ మనకు అలవాటు అయిందంటే నెక్స్ట్ అప్డేట్ చేసుకోవడానికి పెద్ద టైం పట్టదు మనకి, అది నేను చెప్పేది. సో బై హార్ట్ చేసేది ఎప్పుడంటే మనకు నోటిఫికేషన్ గ్యారంటీ ఉన్నప్పుడే బై హార్ట్ చేయండి, బట్ క్లాస్ మాత్రం ముందు కూడా చూడండి. అది నా పర్టికులర్ సజెషన్, నేను స్టూడెంట్స్ ద్వారా చూసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని చెప్తున్నమాట ఇది. ఓకే, అదే అండి ఇండియన్ జాగ్రఫీ గురించి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, ఏఈఏడబ్ల్యూ వాళ్ళకి దీని మీద పెద్ద వెయిటేజ్ ఏమీ లేదు. ఇందులో వెయిటేజ్ ఉన్న టాపిక్స్ కూడా చాలా వరకు కరెంట్ అఫైర్స్లో కవర్ అయ్యేవే, బడ్జెట్ కానీ, ఎకనామీ సర్వే కానీ, ఇలాంటివన్నీ మనకు కరెంట్ ఇష్యూస్లోనే కవర్ అవుతాయి. పర్టికులర్ ఇండియన్ ఎకానమీలోని ఏఈఏడబ్ల్యూకి ప్రిపేర్ అయ్యేదంటే కొంచెం ఈ ప్లానింగ్ కమిషను, 5 ఇయర్ ప్లాను, ఇంతే అనుకుంటా. ఇంకొకటి బ్యాంకింగ్ ఒకటి ఉంటుంది, బ్యాంకింగ్ సిస్టమ్, ఇక్కడ నుంచి కూడా అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్లు వస్తూ ఉంటాయి అనుకుంటా, రిలేటివ్లీ కొంచెం ఇంపార్టెంట్. సో మిగిలినవి నాకు తెలిసి వెయిటేజ్ వైజ్ అయితే చాలా తక్కువ ఉంది అనుకుంటున్నాను. ఈ ఫిజికల్ పాలసీ, ఫారెన్ ట్రేడ్ పాలసీ, ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో కవర్ అయిపోతూ ఉంటాయి. ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, ఫిజికల్ పాలసీ ఎంత ఉంది, మానిటరీ పాలసీస్ ఏమున్నాయి, ఇవన్నీ. సో ఇవన్నీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లోనే కవర్ అవుతాయి దాదాపు. సో ఎకానమీకి రిలేటివ్లీ తక్కువ వెయిటేజ్ ఉంది ఏఈడబ్ల్యూకి. అదే గ్రూప్స్ వాళ్ళకైతే మళ్ళీ అన్ని టాపిక్స్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది, సపరేట్ పేపర్ ఉంది కాబట్టి. సో జస్ట్ రూపాయస్లో ఏ టాపిక్స్ ఉన్నాయనేది అయితే మీరు చూసుకోవచ్చు. ఎకనామిక్ ప్లానింగ్ స్ట్రాటజీస్ అండ్ పాలసీస్, ప్లానింగ్ కమిషన్, 5 ఇయర్ ప్లాన్, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి ఏడబ్ల్యూకి కూడా. ఇది కూడా ఎనీవే కరెంట్ ఇష్యూస్లో కవర్ అయిపోయేదే. ఎకనామీ రిఫార్మ్స్, పావర్టీ ఇండియా ఎకానమీ, అన్ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ఇండియా, ఇండస్ట్రియల్ సెక్టార్, పాపులేషన్ గ్రోత్ అండ్ డిస్ట్రిబ్యూషన్, బ్యాంకింగ్ సెక్టార్, ఇన్ఫ్లేషన్, ట్యాక్స్ సిస్టమ్, ఎకానమీ, ఆత్మనిర్భర్ భారత్, బడ్జెట్. ఈ ఆత్మనిర్భర్ భారత్ అనేది కూడా మన కరెంట్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చెప్పడం మర్చిపోయాను, జస్ట్ మీకు డెమో కోసం. ట్రైబల్స్ లేదు యూట్యూబ్ ఛానల్లో. రివర్ సిస్టమ్కి సంబంధించి ఉంది, ఇండియన్ రివర్ సిస్టమ్. ఐ థింక్ గంగా అనేది నా పాత ఛానల్లో ఉంది, విజయ అకాడమీ సివిల్ ఇంజనీరింగ్ ఛానల్లో రివర్ గంగా గురించి సార్ వీడియో రిలీజ్ చేశారు. తర్వాత ప్రాజెక్ట్స్ ఆన్ గోదావరి, ప్రాజెక్ట్స్ ఆన్ కృష్ణ, ఈ 2 వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి, నా పాత ఛానల్లో ఉంటాయి.
ఇంకా దీంట్లో ఏం రిలీజ్ చేయలేదనుకుంటాను. అంతే. నెక్స్ట్ దీని విషయానికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కొన్ని యూట్యూబ్లో ఉంటాయి. బడ్జెట్ పార్ట్ 1 పార్ట్ 2 రెండు ఉంటాయి. ఎకానమీ సర్వే కూడా యూట్యూబ్లో ఉంటుంది. ఫిజికల్ పాలసీ, ఫారెన్ ట్రేడ్ పాలసీ, ఇండియన్ ట్రేడ్ పాలసీ, మనీ, ఎకానమీ, నేషనల్ ఇన్కమ్, ఎకానమీ సర్వే ఇది కూడా యూట్యూబ్లో ఉంటుంది. సో ఇవి మీకు డైరెక్ట్ పబ్లిక్గా అవైలబుల్గా ఉన్న వీడియోసే. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ. సో నేషనల్ జనరల్ స్టడీస్లో హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఇండియన్ పాలిటీని మనం ప్రతి ఇయర్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అది నెంబర్ ఆఫ్ టాపిక్స్ కూడా కొంచెం రిలేటివ్లీ ఎక్కువగా ఉన్నవి. ఇండియన్ పాలిటీ అనేది మామూలు కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పటి నుంచి కాకుండా సిలబస్ బ్రిటిష్ యాక్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ టాపిక్ వచ్చేసి మనకు మోడర్న్ హిస్టరీకి అలానే పాలిటీకి ఫస్ట్ టాపిక్ కామన్గా ఉంటుంది. రెండిట్లో సేమ్ వీడియోనే ఉంది, రైట్? ఇది చూస్తే మీరు అది చూడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ టాపిక్ అనేది రెండింటికి కామన్, మోడర్న్ హిస్టరీకి, ఇండియన్ పాలిటీకి. సో బ్రిటిష్ యాక్ట్స్, వేరియస్ బ్రిటిష్ యాక్ట్స్, తర్వాత కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, కాన్స్టిట్యూషనల్ కమిటీస్, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సేలియన్. ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ప్రీవియస్లో చూస్తే ఎవ్రీ టాపిక్ టచ్ చేసినట్టే ఉంటుంది మనకి, ఎందుకంటే వెయిటేజ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి. అందులోని పర్టికులర్గా కరెంట్ డేటాలో ఏదైనా పర్టికులర్ ఆర్టికల్ హైలైట్ అయింది న్యూస్ పేపర్లో అన్న దాంట్లో కూడా మనకు క్వశ్చన్స్ రావడం క్లియర్గా గమనించవచ్చు. సో మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సేలియన్ ఫ్యూచర్స్, యూనియన్స్ ఆఫ్ స్టేట్స్. సార్ క్లాస్ చెప్పేటప్పుడు అయితే ప్రతి దాంట్లో దీని నుంచి గ్యారంటీ క్వశ్చన్ అన్నట్టే చెప్తూ వచ్చారు. సో ఏది ఇంపార్టెంట్ అని పిక్ చేయడం కూడా చాలా కష్టం. ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషను, సిటిజన్షిప్, యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడి నుంచి మనకి ఆర్టికల్స్ వైజ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ప్రియాంబుల్, సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీసా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, పార్లమెంటరీ అండ్ ఫెడరల్ సిస్టమ్, సెంట్రల్ స్టేట్ రిలేషన్, జోనల్ కౌన్సిల్, ఎమర్జెన్సీ, సెంట్రల్ గవర్నమెంట్. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నేను చూసినంత వరకు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఐ థింక్ సమ్వేర్ 75-76 ఎంతో వస్తుంది అనుకుంటా ఆర్టికల్, పిఎం వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ చాలా క్వశ్చన్లు చూసాను. అంటే రఫ్గా నేను ప్రీవియస్ చూస్తున్నప్పుడు గుర్తున్నది చెప్తున్నాను. పిఎం పార్లమెంటరీ టైప్ మినిస్ట్రీ, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ 73-74 అమెండ్మెంట్స్ ఈ టాపిక్లో ఉన్నట్టుందండి. జ్యుడిషియరీ ఇన్ ఇండియా, లెజిస్లేటివ్ కౌన్సిల్, స్టేట్ లెజిస్లేచరు, లోకల్ గవర్నెన్స్. ఇక్కడ ఉండొచ్చేమో లోకల్ గవర్నెన్స్ 73-74. కాన్స్టిట్యూషనల్ బాడీస్, లేటెస్ట్ పాలిటీ డెవలప్మెంట్. సో పాలిటిక్స్ సంబంధించిన ఏవైనా అప్డేట్స్ ఉంటే సార్ ఈ టాపిక్లో అప్లోడ్ చేస్తారు. ఫ్యూచర్లో కూడా మీరు మళ్ళీ ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి చూడండి, ఒక సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ అప్డేట్ అవుతుంటుంది. ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ అంత కన్వీనియంట్గా ఉండదండి జనరల్ స్టడీస్. ఎప్పుడు ఎక్కడ ఏది అప్డేట్ అవుతుందో ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా తెలియదు. సార్ చెప్పేటప్పుడు ఇప్పుడు తెలంగాణ అగ్రికల్చర్ చెప్తారు, ఇది తీసుకెళ్ళి ఎకానమీలో పెట్టండి అంటారు. సో ఇట్లా ఇన్ఫ్యాక్ట్ ఆ వీడియో చేసే వరకు నాకు కూడా తెలియదు అది ఎకానమీలో కూడా వస్తుందని. అందుకే పర్టికులర్గా నేను ఎడిటింగ్ చేసినంత వరకు నాకు గుర్తున్నవి నేను చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకేనా? రామ్ మందిర్ ఇది యూట్యూబ్లో ఉందండి వీడియో. లేటెస్ట్ పాలిటీ డెవలప్మెంట్స్, కోఆపరేటివ్ 97th అమెండ్మెంట్ యాక్ట్, 127th అమెండ్మెంట్ యాక్ట్. ఇందులో మీకు యూట్యూబ్లో ఉన్నవి ఫండమెంటల్ రైట్స్ ఉందా? ఐ థింక్ మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నా ఛానల్లో ఉందనుకుంటా అండి. సంథింగ్ కాన్స్టిట్యూషన్ కమిటీస్ అనుకుంటా సంథింగ్. ఈ రెండిట్లోనే ఏదో ఒకటి విజే అకాడమీ సివిల్ ఇంజనీరింగ్ ఛానల్లో ఉంది డెమో. నేను ఆ డెమో వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద పెడతాను. సో టోటల్ డెమోస్ ఏమున్నాయనేది మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకే, బట్ ఇందులోంచి కూడా ఒక్క టాపిక్ సంథింగ్ స్టార్టింగ్లోనే ఏదో చెప్పారు, అది కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. అది 3rd సబ్జెక్ట్. నెక్స్ట్ 4th సబ్జెక్ట్ మోడర్న్ హిస్టరీ. సో అక్కడ ఏదైతే వీడియో ఉందో అదే ఉంటుందండి. రెండింటికి స్టార్టింగ్ సేమ్, బ్రిటిష్ యాక్ట్స్. తర్వాత మనకు కమింగ్ ఆఫ్ యూరోపియన్స్, లేటర్ మొఘల్స్, మరాఠా ఎంపైర్స్, బ్రిటిష్ కాన్క్వెస్ట్, బ్రిటిష్ పాలసీస్, గవర్నర్ జనరల్స్. ఇది మనకు వన్ ఆఫ్ ద రిపీటెడ్. రివోల్ట్స్ అండ్ మూమెంట్స్, పీస్ అండ్ క్యాస్ట్ మూమెంట్స్, సోషియో రిలీజియస్ మూమెంట్స్. ఇక్కడ నుంచి మనకు రిలేటివ్లీ ఎక్కువ, అంటే ఈ పై భాగం కంటే కింది భాగం నుంచి మనకు రిలేటివ్లీ ఎక్కువ వెయిటేజ్ రావడం. నాట్ ఓన్లీ స్టేట్, ఈవెన్ నేషనల్ లెవెల్లో కూడా మనకు ఎక్కువ శాతం ఇటువైపు నుంచే. పర్టికులర్గా ఈ నేషనల్ మూమెంట్లో నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయిన ఆ పీరియడ్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి మనకు ప్రీవియస్లో మనం గమనిస్తే. తర్వాత గాంధీ ఫేజ్. ఈ ఫేజ్ నాకు తెలిసి చాలా చాలా ఇంపార్టెంట్ రిలేటివ్ టు ఈ పైన ఎక్కువ ఈ వైస్ రాయ్స్, గవర్నర్ జనరల్స్లోంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తే రావచ్చు.
ఇది కాకుండా ఈ ఫస్ట్ టాపిక్ నాకు తెలిసినంత వరకు అయితే ఇవండి ఇంపార్టెంట్ వీటిల్లో నేను గమనించినంత వరకు. నెక్స్ట్ ఈ ఏన్షియన్ మెడివల్ అనేది ఏఏడబ్ల్యూకి లేదండి, గ్రూప్స్ వాళ్ళు ఎవరికైనా కావాలంటే జస్ట్ ఒక ఐడియాకి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, బుద్ధిజము, వేదిక్ పార్ట్, పల్లవాసు, ఢిల్లీ సుల్తాన్స్, భక్తి మూమెంట్స్, అది. నెక్స్ట్ ఈ లోకల్ జాగ్రఫీలో ఆల్మోస్ట్ ఇక మన ఇండియన్ జాగ్రఫీకి కోరిలేట్ చేసుకునేటట్టు ఉంటుంది. ఫిజికల్ లొకేషను, తర్వాత ఫిజికల్ ఫీచర్స్, అక్కడ కూడా ఇండియన్ లొకేషన్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, క్లైమేట్ ఆఫ్ ఇండియా, అక్కడ క్లైమేట్ ఆఫ్ తెలంగాణ, క్లైమేట్ ఆఫ్ ఇండియా, సాయిల్స్ ఆఫ్ ఇండియా, సాయిల్స్ ఆఫ్ తెలంగాణ, గోదావరి రివర్ సిస్టమ్ చెప్పాను కదా, అక్కడ కృష్ణా చెప్పాము, ఇక్కడ గోదావరి చెప్పాము అనమాట. సో కృష్ణ అక్కడ పార్ట్ ఇక్కడ పేస్ట్ అయ్యి ఉంటుంది అంతే. సో జస్ట్ రిపిటేషన్ అవాయిడ్ చేయడానికి చెప్పేస్తున్నా. కాళేశ్వరం ఇది యూట్యూబ్లో ఉంటుందండి, మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. కాళేశ్వరం ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఐ థింక్ అక్కడ న్యాచురల్ విజిటేషన్ అన్నట్టుంది నేషనల్లో. మినరల్స్ ఇన్ ఇండియా, మినరల్స్ ఇన్ తెలంగాణ, అగ్రికల్చర్ ఇన్ ఇండియా, అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ, ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా, ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ, ట్రాన్స్పోర్టేషన్ ఇండియా, ట్రాన్స్పోర్టేషన్ ఇన్ తెలంగాణ. నెక్స్ట్ డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ టూరిజం పబ్లిష్ చేయలేదు. తెలంగాణ ఓడిఓపి యూట్యూబ్లో ఉన్నట్టుంది, ఐ థింక్ 1 district 1 product అనుకుంటా, ఇది యూట్యూబ్లో ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్. పాపులేషన్ పాపులేషన్ మిస్ అయిందండి. తెలంగాణ పాపులేషన్ కూడా మనకు జాగ్రఫీలోనే ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ రిపీటెడ్ టాపిక్. ఇది కూడా అప్డేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సేమ్ ఇండియన్ పాపులేషన్లో ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చెప్పామో మనము, మిస్ అయింది. ఓకే, ఇది ఒకటి ఎక్స్ట్రా, తెలంగాణ పాపులేషన్. నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ మనకు శాతవాహనాస్ నుంచి. సో హిస్టరీ, ఫ్రీడమ్ మూమెంట్ సపరేట్గా చేశాము. బట్ మీరు ఆబ్జెక్టివ్ బుక్ కొనుక్కున్న స్టూడెంట్స్ చాలామంది మళ్ళీ ఫ్రీడమ్ మూమెంట్ లేదంటున్నారు. ఆబ్జెక్టివ్ బుక్లో మాత్రం తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఫ్రీడమ్ మూమెంట్ కలిపే ఇచ్చాము క్వశ్చన్స్ 6000 MCQ బుక్లో. మీరు క్లాసెస్ చూసేటప్పుడు మాత్రం ఇది సపరేట్గా ఉంటుంది. హిస్టరీ పార్ట్ సపరేట్గా ఉంటుంది, ఫ్రీడమ్ మూమెంట్ పార్ట్ సపరేట్ ఉంది. సో హిస్టరీ పార్ట్ వచ్చేసి మళ్ళీ శాతవాహనాసు, ఇక్షవాకాసు, వేములవాడ చాళుక్యాసు, విష్ణుకుండలీస్, కాకతీయాస్, లేటర్ కాకతీయాస్, కుతుబ్ షాహీస్, నిజాం షాహీస్ ఆర్ అసబ్జాహీస్, 1857 రివోల్ట్, సిపాయి మూమెంట్, లిటరసీ మూమెంట్స్, హైదరాబాద్ ఎనెక్సేషన్, తెలంగాణ ఫార్మేషను, రోల్ ఆఫ్ టీఆర్ఎస్, తెలంగాణ కల్చర్. ఇక్కడి నుంచి ఉన్నవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. మళ్ళీ H&W స్టైల్లో మొత్తం పబ్లిష్ చేసాం. సో తెలంగాణ ఆర్ట్, ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ ఒక వీడియో ఉంటుంది సార్ది. తెలంగాణ వాటర్ ఫాల్స్ కూడా యూట్యూబ్లో ఉంది. తెలంగాణ క్యాస్ట్ ప్రొఫెషన్ యూట్యూబ్లో ఉంది. ఫోక్ ఆర్ట్స్ కూడా యూట్యూబ్లో ఉంది. ట్రైబ్ కల్చర్ యూట్యూబ్లో ఉంది. జాతరలు యూట్యూబ్లో ఉంది. GI ట్యాగ్ యూట్యూబ్లో ఉంది. ఫెస్టివల్స్ కూడా యూట్యూబ్లో ఉంది. సో ఈ టోటల్ యూట్యూబ్లోనే ఉన్నాయండి హిస్టరీ రిలేటెడ్. ఓకే, సో మీకు జస్ట్ ఆ శాతవాహన నుంచి ఐ థింక్ నిజాం షాహీస్ వరకు లేదనుకుంటున్నా. యూట్యూబ్లో పబ్లిష్ అయిన వీడియో ఏది లేదు నాకు తెలిసి, లేదు. ఈ మిగిలిలో ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రీడమ్ మూమెంటా? ఓకే, సో నెక్స్ట్ ఫ్రీడమ్ మూమెంట్. తెలంగాణ ఫ్రీడమ్ మూమెంట్, ముల్కీ మూమెంట్. ఐ థింక్ ఇందులో ఒక పార్ట్ తెలుగు మీడియంది పబ్లిష్ అయినట్టుందండి ఛానల్లో. జస్ట్ డెమో కావాలంటే మీరు చూడొచ్చు. ముల్కీ మూమెంట్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆపరేషన్, బోధన్ మూమెంట్, సపరేట్ తెలంగాణ డిజైర్, ఫార్మేషన్ ఆఫ్ ఏపీ, జెంటిల్మెన్ అగ్రిమెంట్, TS రిసోర్స్ ఇంబ్యాలెన్స్, 1969 మూమెంట్, తెలంగాణ ప్రజా సమితి, ఇంపార్టెంట్ జర్నల్స్. ఐ థింక్ ఇది యూట్యూబ్లో ఉన్నట్టుందండి. రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ 1969, రోల్ ఆఫ్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ 1969, జయాంధ్ర మూమెంట్, నక్సలైట్ మూమెంట్, రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీస్, గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ ఆన్ TS, పబ్లిక్ అవేకనింగ్ అండ్ ఇంటలెక్చువల్ రియాక్షన్, ఫార్మేషన్ ఆఫ్ TRS, రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ తెలంగాణ మూమెంట్, ఆర్ట్స్ అండ్ కల్చర్ రోల్ ఇన్ TS మూమెంట్, ఆథర్స్ అండ్ సింగర్స్ ఇన్ TS మూమెంట్, ఆథర్ సింగర్స్ ఎడ్యుకేషనల్ రోల్ ఇన్ తెలంగాణ, ఎడ్యుకేషనల్ జర్నలిస్ట్ అండ్ స్టూడెంట్ రోల్ ఇన్ TS మూమెంట్, రోల్ ఆఫ్ అడ్వకేట్స్, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అండ్ NRIs, మేజర్ ఎజిటేషన్స్ ఇన్ తెలంగాణ మూమెంట్, UPA స్టాండ్ ఆన్ తెలంగాణ. ఇవండి వేరియస్ టాపిక్స్. సో ఇది కాకుండా మనకు కల్చర్ రిలేటెడ్ ఈవెన్ తెలంగాణ మూవీస్ రిలేటెడ్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనం ఏదో ఒక క్వశ్చన్ చూడొచ్చు. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు, ఆ సినిమా హీరో ఎవరు, ఇట్లాంటివి అవి మాత్రం రెగ్యులర్గా మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మూవీ రిలేటెడ్ కూడా ఆల్మోస్ట్ గ్యారంటీ క్వశ్చన్ అని చెప్పొచ్చు మనం. మొన్న H&Wలో కూడా ఈ ప్రెషర్ కుక్కర్ సినిమా డైరెక్టర్ ఏదో అడిగినట్టున్నారు ప్రొడ్యూసరు.
తెలంగాణ పాలసీస్. సో ఇది కూడా కంప్లీట్లీ డైనమిక్ డేటా, ఎప్పటికప్పుడు ఈవెన్ చాలా డెప్త్గా అడిగారు H1SS టైంలో కూడా. చాలా ఫోకస్ చేయాల్సిన గ్యారంటీ టాపిక్ తెలంగాణ. సో ప్రస్తుతం ఉన్న వేరియస్, సో ఇది కూడా కంటిన్యూస్లీ అప్డేట్ అయ్యేది. ఇందులో కూడా చాలా వరకు నాకు తెలిసి యూట్యూబ్లో ఉన్నాయండి మీకు తెలంగాణ పాలసీస్ చాలా వరకు. దళిత బంధు, TS BPAS, మున్సిపల్ యాక్ట్, న్యూ అగ్రికల్చర్ బిల్, చాలా వరకు మీకు తెలంగాణ పాలసీస్ అన్నీ ఫ్రీగానే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. రూపాయస్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ బడ్జెట్, ఎకానమీ సర్వే. ఈ ఎకానమీ సర్వేలో కూడా మళ్ళీ జాగ్రఫీ రిలేటెడ్ అప్డేట్స్ చాలా ఉంటాయి. అక్కడ అగ్రికల్చర్ చెప్పేటప్పుడు ఈ ఎకానమీ సర్వేలో డేటా అగ్రికల్చర్ది అక్కడ అప్డేట్ చేయాలి, ఇండస్ట్రీది అక్కడ అప్డేట్ చేయాలి. సో ఎకానమీ సర్వేలో తెలంగాణ జాగ్రఫీ రిలేటెడ్ ఏది అప్డేట్ ఉన్నా మళ్ళీ మన ఎకానమీ సర్వేలో చూసుకోవాల్సి ఉంటుంది. అదండి. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, రిలేటివ్లీ తక్కువ ఇంపార్టెంట్ TS వాళ్ళకు కంపేర్ టు AP. సో కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్, డిజాస్టర్ ఇంట్రడక్షన్, డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్, లిస్ట్ ఆఫ్ వేరియస్ డిజాస్టర్, నోడల్ ఏజెన్సీస్, వరల్డ్స్ డెడ్లియెస్ట్ డిజాస్టర్స్, డిజాస్టర్ పాలసీస్ అండ్ గైడ్లైన్స్, ఎర్త్క్వేక్ హిస్టరీ, వేరియస్ ఎర్త్క్వేక్స్, వేరియస్ ఎగ్జాంపుల్స్, నివార్ సైక్లోను, ఫ్లడ్ హిస్టరీ డేటా, ల్యాండ్ స్లైడ్స్, సునామీస్, ఫ్లడ్స్, టోర్నడోస్, వాల్కెనోస్, మేజర్ వరల్డ్ డిజాస్టర్స్ ఇన్ 2021 అంటే రీసెంట్గా జరిగినవి. ఇవి మనకు డిజాస్టర్లో ఉన్న టాపిక్. రిలేటివ్లీ కొంచెం తక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్కే తెలంగాణ వాళ్ళకి. AP వాళ్ళకైతే చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది. సస్టైనబుల్ కూడా ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ వెయిటేజే తెలంగాణలో. బట్ స్టిల్ ఈవెన్ మన సపోజ్ అసిస్టెంట్ ఇంజనీర్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ వచ్చిందనుకోండి, టెక్నికల్లో ఉంది ఈ సబ్జెక్ట్. సో ఒకవేళ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పడింది, ఒక కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకు ఉన్నాయి అన్నప్పుడు నేను ఆలోచిస్తాను ఈ టాపిక్ రిలేటెడ్. అంటే మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కావచ్చు, రియో సమ్మిట్స్, ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనకు తెలంగాణ అసిస్టెంట్ ఇంజనీర్స్కి అడుగుతారు, రైట్? సో అప్పుడు టెక్నికల్ వాళ్ళకు ఏదైతే ఇన్ఫర్మేషన్ అవసరమో దాని వరకు మాత్రం నేను సపరేట్ ఎక్స్ట్రా వీడియోలు చేస్తాను అప్పుడు, ప్రొవైడెడ్ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వస్తే. ఓకేనా? నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో జనరల్ స్టడీస్ రిలేటెడ్ అయితే సస్టైనబుల్ ఇంట్రడక్షన్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ మేజర్ కన్వెన్షన్స్, రియో డిక్లరేషన్, యాక్ట్ 1992, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్. ఇది మనకు మామూలు ఎన్విరాన్మెంట్లో చదువుకున్నవే ఇవన్నీ. గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొల్యూషన్, ఎకోసిస్టము, పొల్యూటెంట్స్. ఈవెన్ కర్ణాటక వాళ్ళకు కూడా ఇవి టెక్నికల్ పేపర్లో కూడా ఉన్నాయి, ఎకోసిస్టము, పొల్యూటెంట్స్. ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్. సో ఇవి కూడా సార్ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఆర్డర్ ఆఫ్ ఎకోసిస్టమ్, ఇది కూడా యూట్యూబ్లో ఉందండి. రామ్సర్ సైట్స్, వెట్లాండ్స్, బయో అక్యుములేషన్, ఐ థింక్ ఇది కూడా యూట్యూబ్లో ఉందనుకుంటున్నా, అంతేనా? జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ వచ్చేసరికి మనకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 ఉంటాయి. బట్ TSPSCలో మేజర్ వెయిటేజ్ అంతా మనకు ఈ బయాలజీ నుంచి ఉంటుంది. ఇంకా బాట్నీ, అదే మన యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, ఇట్లాంటివి ఏవైనా సరే రిలేటివ్లీ తక్కువ వెయిటేజ్ ఉంటుంది, కానీ అవి కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఇందులో సైన్స్లోనే. ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం సపరేట్గా ఉంది. సో రిలేటివ్లీ టైం వేస్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవడము. బట్ స్టిల్ స్టూడెంట్స్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా కదా అని అడుగుతున్నారు కాబట్టి పెట్టాం, కానీ బట్ అంత అవసరం అయితే లేదు ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవడం. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే అది జనరలైజ్డ్గా ఉన్నాయి. మళ్ళీ మనం ఏదో ఫిజిక్స్ క్లాసులు చూస్తే వచ్చేవన్నట్టు కూడా కాకుండా నార్మల్ జనరలైజ్డ్ ఉంటాయి. సో అది కూడా ఫిజిక్స్ కిందకే వస్తుంది కదా అని స్టూడెంట్ అడగడం చేత పెట్టడం తప్ప. బట్ అది నేను చూసినంత వరకు కూడా మీరు ఆ క్లాసులు చూసి సాల్వ్ చేసేవి అయితే ఏమీ లేవు పెద్దగా రిలేటివ్లీ. మళ్ళీ మీరు SSC JEE RRB JEE అయితే స్పెషల్గా ఫిజిక్స్ చదవాల్సి ఉంటుంది. బట్ ఎనీవే చెప్పాల్సింది చెప్తున్నాను. ఓకే, సో ఇందులో మనకున్న లివింగ్ వరల్డ్, న్యూట్రిషన్ అండ్ డైట్ ఆల్మోస్ట్ గ్యారంటీ క్వశ్చన్. విటమిన్స్, బ్లడ్ గ్రూప్స్, హ్యూమన్ స్కెలిటన్, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, కెమికల్ కోఆర్డినేషన్, ఎంజైమ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. రెస్పిరేటరీ సిస్టమ్, హార్ట్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, హ్యూమన్ ఐ నర్వస్ సిస్టమ్ ఒకటే అనుకుంటా కాదా? ఓకే. హ్యూమన్ డిసీజెస్, ఇది కూడా వన్ ఆఫ్ ది రిపీటెడ్ క్వశ్చన్. ప్లాంట్ అండ్ యానిమల్, సో ఇక్కడ నుంచి ఇక ప్లాంట్ అండ్ యానిమల్ కింద వేరియస్ ఎక్స్టెన్షన్. ఎక్కడున్నా ఓకే. సైంటిఫిక్ పాలసీస్, పాపులర్ సైంటిస్ట్. సో ఇక్కడతో మనకు సైన్స్ ఎండ్ అండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ సపరేట్గా పెట్టాం ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ చూడాలనుకుంటే. సో ఇక్కడ నుంచి టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. మనకు రిలేటివ్లీ రీసెంట్ డేస్ ట్రెండ్ చూస్తే సైన్స్ కంటే కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకి.
అందులో పర్టికులర్ సెల్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనము ఈ స్పేస్ రిలేటెడ్ అప్డేట్స్ చూస్తూ ఉండొచ్చు. చాలా రిపీటెడ్గా వస్తుంది స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, నానో టెక్నాలజీస్, డిఫెన్స్ టెక్నాలజీ, ఇందులో కూడా మనం రిపీటెడ్గా క్వశ్చన్స్ చూడొచ్చు. కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇవి వేరియస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. యాప్టిట్యూడ్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, యాప్టిట్యూడ్ వదిలేసిన ఏం కాదు. ఈవెన్ రీజనింగ్ కూడా పెద్ద ప్రిపేర్ అవ్వాల్సిన పని ఏం లేదండి, వేరియస్ టాపిక్స్ ఇన్ రీజనింగ్. సో పీడిఎఫ్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. ఫిజిక్స్, సో ఈ ఫిజిక్స్ అండి, ఫిజిక్స్లో కవర్ చేసిన సిలబస్ ఫిజికల్ క్వాంటిటీస్, గ్రావిటేషన్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్, ఫ్లూయిడ్, సర్ఫేస్ టెన్షన్, హీట్, థర్మోమీటర్, లైట్, సౌండ్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్, ఇవి కవర్ చేసినవి. కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్, ఎలిమెంట్స్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్, యాసిడ్స్, బేసెస్, హైడ్రోకార్బన్స్, హార్డ్నెస్ ఆఫ్ వాటర్, అట్మాస్ఫిరిక్ పొల్యూషన్, కెమికల్ కాంపౌండ్స్ అండ్ ఇందులో సివిల్ టాపిక్స్ కూడా చాలా ఉన్నాయి, ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఉన్నవి. ప్రత్యేకంగా మనం ప్రిపేర్, ఇంతకంటే ఈ ఫిజిక్స్లో చదివే కానికంటే ఇంకా డెప్త్గానే చదువుకుంటాం మన సివిల్ ఇంజనీరింగ్లో, బట్ స్టిల్ సిలబస్లో ఉన్నాయి చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటి, ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ మాత్రం కంపల్సరీగా, ఈవెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ వైజ్ బెటర్గా ఉన్నప్పటికీ గ్రామర్ వైజ్ మీరు స్ట్రాంగ్గా లేరనుకుంటే అത്ര ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే 15 మార్క్స్ ఈజ్ నాట్ ఏ జోక్. అసలు మొన్న దారుణం, మన 2018లో ఉన్న ఇంగ్లీష్ క్వశ్చన్లు, హెచ్ఎన్డబ్ల్యూఎస్లో ఉన్న ఇంగ్లీష్ క్వశ్చన్లు యాజ్ ఇట్ ఈస్ సేమ్. అంటే ప్రీవియస్ పేపర్ ప్రిపేర్ అయిన వాళ్ళు జస్ట్, ఇంకా దారుణం ఏంటంటే చూసుంటారు మీరు ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో అప్పుడు పెట్టినప్పుడు, ఆర్డర్ ఆఫ్ ది క్వశ్చన్ కూడా మార్చాల. ఆర్డర్ ఆఫ్ ది అంటే అఫీషియల్గా మనకి ఏదైతే 2018 పేపర్ అన్నట్టు పెడతారో అందులో ఏ ఆర్డర్ ఉందో హెచ్ఎన్డబ్ల్యూఎస్లో ఆర్డర్లో ఉన్నవి కూడా ఒక సెట్ చూశాను నేను. అంత యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్. అంటే 15 మార్క్స్ మనకి ఎంత డిసైడింగ్ ఫ్యాక్టర్ అది, కాపీ పేస్ట్ క్వశ్చన్లు, రైట్. సో పర్టికులర్గా ఇంగ్లీష్లోను, యాప్టిట్యూడ్, రీజనింగ్లోను ప్రీవియస్ క్వశ్చన్లు అయితే చూసుకోండి, మిగిలిన చూసినా చూడకపోయినా పర్వాలేదు. తర్వాత ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది మీకు మీరుగా ఒకవేళ అనలైజ్ చేసుకోవాలనుకున్నా కూడా రూపాయస్లో ప్రీవియస్ పేపర్స్ ఉంది, సబ్జెక్ట్ వైజ్ ఉంది. సో దాన్ని చూసి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలామంది జనరల్ స్టడీస్ సిలబస్ అందులో నోటిఫికేషన్లో ఉండదు కదా, లేటెస్ట్ అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అందులో ఉన్న సబ్జెక్ట్స్లో అప్డేట్ అయ్యే ఉంటాయి, ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా మొత్తం కవర్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాం ఇంతకు, ఓకే ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ 15 మార్క్స్, మనకి యాప్టిట్యూడ్ వచ్చేసి 25 మార్క్స్ ఉంటాయి. సో దీని రిలేటెడ్ మాత్రం ప్రీవియస్వి చూడండి. జనరల్ స్టడీస్ రిలేటెడ్ ఒకవేళ మీరు అనలైజ్ చేసుకోవాలనుకుంటే ప్రీవియస్వి క్వశ్చన్స్ పేపర్ ఒకసారి తీసుకుని సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ మీరే అనాలిసిస్ చేసుకొని ఫ్రేమ్ చేసుకోవచ్చు ఏది ఇంపార్టెంట్. ఎనీవే సార్ కూడా మళ్ళీ డీటెయిల్డ్గా సిలబస్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో కంపల్సరీ చేస్తారు, నోటిఫికేషన్ ఉంది కాబట్టి. ఓకేనా, ఒకవేళ రూపాయి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఐడియా లేని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను, నా ఛానల్లో కామెంట్స్ పెడుతూ ఉన్నారు కాబట్టి మీరు రూపాయి ఇక్కడ కామెంట్ పెట్టారంటే మళ్ళీ రూపాయి ఛానల్లో పెట్టద్దండి. నేనే మళ్ళీ అక్కడ లాగానే మళ్ళీ నేనే కామెంట్ పెడతాను ఇక్కడ నేనే కామెంట్ పెట్టి అదే స్టూడెంట్ మళ్ళీ అక్కడ పెడతాడు, వాడికి నేను ఇక్కడ చెప్పి మళ్ళీ అటు లాగిన్ అయితే అబ్బా వీడు ఇక్కడ కూడా కామెంట్ పెట్టాడని మళ్ళీ అదే రిప్లై పెట్టాలి. సో మీరు ఎక్కడైనా ఒక చోట పెట్టారంటే మర్చిపోండి, ఇక మళ్ళీ నా దగ్గరికి రావద్దు. రెండిట్లోనూ నేను చూస్తూ ఉంటాను కామెంట్లు. పర్టికులర్గా టెక్నికల్ రిలేటెడ్ ఏదైనా ఎర్రర్ ఉంది, ఇట్లా ఏదైనా అప్డేట్ టెక్నికల్ రిలేటెడ్ అయితే వీరబాబు సార్ని అడిగి సారే కామెంట్ పెడతారు. నార్మల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ రెండిట్లో నేనే పెడతాను, ఏదో ఒక చోట కామెంట్ పెట్టండి, అందులో పెట్టిన పర్వాలేదు, ఇందులో పెట్టిన పర్వాలేదు. ఓకేనా. సో నెక్స్ట్ ఫీజు విషయానికి వస్తే వీజీ లాగానే ఇప్పుడు వీజీలో నేను రీసెంట్గానే తెచ్చాను మొబైల్ యాక్సెస్. కరోనా టైంలో యాక్చువల్గా అఫోర్డబుల్ ఫీజుకి ఒక ఆప్షన్ తీసుకురావాలనేసి క్లాస్ ప్లస్ అనే ఒక థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ తీసుకున్నాం, కానీ డెఫినెట్లీ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్. మా ఓన్ యాప్ ఉండడమే మాకు ఇష్టము. ఈవెన్ ఖర్చు కూడా చాలా ఎక్కువ, ఆ యాప్ మెయింటెనెన్స్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ ఓన్ యాప్కి 10 రెట్లు ఎక్కువ ఖర్చు. బట్ స్టిల్ మన ఓన్ యాప్ ఉండడం అనే ఒక సాటిస్ఫాక్షన్. ఏదైనా ఒక అప్డేట్ కావాలి అంటే మాకు ఇది అప్డేట్ చేసి అంటే వాళ్ళు చేయరు. సో మాకు ఎక్స్పెండిచర్ ఎక్కువైనా సరే మన యాప్ మనం తయారు చేసుకున్నాం, మనకు కావాల్సిన అప్డేట్ ఏదో. ఇప్పుడు నా మొబైల్ యాప్లో మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకుని ఆ పెన్ డ్రైవ్లో ఆఫ్లైన్ వీడియో పెట్టి నెట్ లేకుండా ప్లే చేసుకోవచ్చు, ఆప్షన్ లేదు దాంట్లో. ల్యాప్టాప్లో కూడా మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి వితౌట్ ఇంటర్నెట్ ప్లే చేయొచ్చు సబ్స్క్రిప్షన్ ఉంటే. మళ్ళీ డైరెక్ట్ పెన్ డ్రైవ్తో డైరెక్ట్ విఎల్సీ మీడియా ప్లేయర్కి ఏం ప్లేయర్తో ప్లే అయ్యేటట్టు కాదు, కానీ ఎన్క్రిప్టెడ్ వీడియోస్ ఉంటాయి. బట్ అట్లీస్ట్ ఇంటర్నెట్ లేకుండా మొబైల్ ఆర్ ల్యాప్టాప్లో ప్లే చేసే ఒక ఆప్షన్ని నేను డిజైన్ చేసుకున్నాను, నాకు అవసరం అనిపించింది కాబట్టి. సో ఇలా మనకు కస్టమైజ్డ్ డెవలప్మెంట్ అనేది ఓన్ యాప్ ఉంటేనే సాధ్యం అవుతుంది.
బట్ స్టిల్ ఒక అఫోర్డబుల్ ఆప్షన్ అనేది కరోనా టైంలో మనం ఇవ్వాలి కదా అనేసి అప్పుడు అది లాంచ్ చేశాము. అందుకనే రూపాయి యాప్లో పర్టికులర్గా లైఫ్ టైం పెట్టలేదు. ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది కన్ఫామ్గా తెలియదు. రూపాయి ఏఎస్ యాప్ అనేది విల్ ట్రై టు మెర్జ్ ఇన్ టు విజయ్ అకాడమీ. బట్ స్టిల్ చెప్తాను ప్యాకేజెస్ ఏమున్నాయి అనేది. సో ఓన్లీ మొబైల్ అంటే మీ సబ్స్క్రిప్షన్ అయిపోయేంత వరకు రూపాయి ఏఎస్ యాప్ ఏం పోదు, దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ మా మైండ్లో ఉన్న అప్డేట్స్ చెప్తున్నాను అంతే. సో ఓన్లీ మొబైల్ తీసుకోవాలంటే రూపాయి ఏఎస్ యాప్లో తీసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ నిజంగా రూపాయి డిస్కంటిన్యూ చేసినా ఆ ప్రతి స్టూడెంట్కి మళ్ళీ విజయ్ యాప్లో అయినా యాక్సెస్ ఇస్తాం. ఓకే, సో అది కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో మొబైల్ యాప్ వచ్చేసి 1500 పర్ 6 months అండి. ఏఈఏడబ్ల్యూకి జనరల్ స్టడీస్ రిలేటెడ్ 2000 పర్ ఇయర్. అదే గ్రూప్ 2కి వచ్చేసి 2500 పర్ ఇయర్. సో గ్రూప్ 2కి రిలేటివ్లీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు కంటెంట్. అదే ఎకానమీ కానీ ఇక కొన్ని చెప్పాను కదా, ఏమైనా ప్రీవియస్ పేపర్స్ కూడా సాల్వ్ చేస్తే చేసి చెప్తారు గైడెన్స్ రిలేటెడ్ గ్రూప్స్కి. మొబైల్ ప్లస్ ల్యాప్టాప్ వచ్చేసి 3304 అండి, ఇంక్లూడింగ్ జిఎస్టీ ఫర్ 6 months. సో ఇక్కడ జిఎస్టీ ఉండడం వల్ల రిలేటివ్లీ కొంచెం ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి. పీజీలో మనకు 18% జిఎస్టీకే పోతుంది. నెక్స్ట్ 4720 పర్ ఇయర్. లైఫ్ టైం 8000 ప్లస్ జిఎస్టీ, ఐ థింక్ 9440 వస్తుంది అనుకుంటా ఇది పర్ లైఫ్ టైం. సో అందుకే ప్రస్తుతానికి ఇందులో లైఫ్ టైం పెట్టడం లేదు. రీజన్ చెప్పాను కదా, అదండి రీజన్. సో మీరు ఎక్కడైనా ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. సో ఇది కాకుండా రూపాయి యాప్లో ఈబుక్స్ కూడా ఉంటాయి. ఈబుక్స్ సపరేట్గా పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది రూపాయి యాప్లో. ఈబుక్స్ వీజీలో కూడా లాంచ్ చేయడానికి ట్రై చేస్తాము, అంటే జనరల్ స్టడీస్ రిలేటెడ్, మళ్ళీ టెక్నికల్ అనుకుంటున్నారేమో. ఓకే, సో ఇవండి ఓవరాల్ ప్యాకేజెస్. జనరల్ స్టడీస్ సిలబస్ పర్టికులర్ జనరల్ స్టడీస్ సిలబస్ చాలామంది అడగడానికి మెయిన్ కారణం ఏంటంటే నోటిఫికేషన్లో డీటెయిల్స్ లేకపోవడం. సో సార్ ఎన్నిసార్లు చేసినా కానీ మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ కొత్త స్టూడెంట్స్ వస్తారు. సో నా ఛానల్లో ఆ ఛానల్లో కామెంట్స్ పెడతానే ఉంటారు. సో పర్టికులర్గా నా ఛానల్కి వచ్చిన వాళ్ళు జనరల్ స్టడీస్ సిలబస్ ఏంటో చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి, సరే నా ఛానల్లో కూడా ఒక వీడియో ఉంటే సరిపోతుంది డిస్టర్బెన్స్ లేకుండా అనేసి ఒక వీడియో చేస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.